హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో మనము మునగాకుతోటి కారపొడి తయారు చేసుకుందామండి. మునగాకుతో కారపొడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి హెల్త్ పరంగా కూడా ఈ మునగాకుని మనము ఎక్కువగా ఎంత వాడుకుంటే అంత మంచిదండి. ఇప్పుడు మనం కారపొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనము నెల రోజుల వరకు వాడుకోవచ్చు, ప్రతిరోజు వాడుకోవచ్చు. దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు అండి. మునగాకుని మనం రకరకాలుగా చేసుకొని ఆహారంలో వాడుకోవచ్చు. ఈరోజు నేను కారపొడి తయారు చేసి చూపిస్తాను. ఈ కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి, నేను మునగాకును తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఈనెలు తీసి శుభ్రంగా ఆరబెట్టుకొని చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఉంటుంది. చూడండి, మునగాకుని శుభ్రంగా ఆరబెట్టానమాట. కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టి నేను చూపిస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా అంతే, చెట్టు నుంచి తీసుకొని కడిగి ఆరబెట్టుకొని తీసుకున్నాను. మనకి కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు. ఈ మునగాకుకి ఇది నేను ఎక్కువగానే తీసుకున్నాను. దీంట్లో కూడా చక్కగా విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ రెండు కూడా కలిపి మనం కారపొడి చేసుకుంటే టేస్ట్ వస్తుంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీనిలోకి ఏమేమి వేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ధనియాలు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, జీరా, ఉప్పు, కల్లుప్పు తీసుకున్నాను నేను. ఉప్పు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కారపొడిలోకి వేసుకుందాము. నేను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టాను. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెమైనా సరిపోతుంది దీనికి. ఇప్పుడు మనము తీసుకున్న ఆకును బట్టి మనం తినే కారం, మనకి కొంచెం ఘాటు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి. నేను తీసుకున్న మునగాకుకి సరిపోను నేను ఈ కప్పు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. ఈ ఎండుమిరపకాయలు నేను తీసుకున్న ఈ బాండీలో వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. చూడండి, అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా, వేగిపోయాయి, దోరగా వేగాయి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని. చూడండి, అదే ప్యాన్లో నేను తీసుకున్న ఈ పప్పులు కూడా, ఈ ధనియాలు, ఈ పప్పులు కూడా వేసేస్తున్నాను. చూడండి, ధనియాలు, మినప్పప్పు, ఈ మినప్పప్పు, ధనియాలు, శనగపప్పు ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవి కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఈ జీరా వేద్దాము. ఈ జీరా వేసుకుని, ఇవి జీరా ముందే వేస్తే మాడిపోతాయని చెప్పేసి నేను లాస్ట్లో వేసాను. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్న మునగాకు వేసేస్తున్నాను. అలాగే ఈ కరివేపాకు కూడా వేసేస్తున్నాను. దీన్నంతా కూడా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మనము ఇది వేయించుకోవాలి. చక్కగా వేసుకున్న మునగాకు, కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయింది. అటు ఇటు తిప్పుకుంటూ మనం ఆపకుండా తిప్పుకోవాలి. అడుగు కొంచెం మాడుతుందండి, మనం ఆఫ్ చేసామంటే మాడుతుంది. చక్కగా మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ వేయించేసుకున్నాము. ఇది కాస్త పక్కన పెట్టేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న ఆకు, ఈ మిరపకాయలు, ఈ పప్పులు కూడా చక్కగా చల్లారిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాము. కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ జార్లో పొడి చేసుకుందాము. చూడండి, మనం తీసుకున్న పప్పులు, ధనియాలు, మిరపకాయలు ఇవన్నీ కూడా చక్కగా సాల్ట్ వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు మనము ఈ వేయించి పెట్టుకున్న ఈ మునగాకు, కరివేపాకు వేసేస్తాను.
అంతా పట్టేసేసుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. చూడండి, అన్ని పప్పులు చక్కగా మునగాకు, కరివేపాకు, వెల్లుల్లి చక్కగా అన్నీ వేసి మనము మిక్సీ చేసాం కదా, ఈ పొడిని తయారు చేసుకున్నాం కదా, అసలు ఘుమఘుమలాడుతూ మనకు చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉందండి. అంత టేస్ట్గా ఉంది. దీంట్లో కాస్త నెయ్యి వేసి, ఒక 4 స్పూన్లు నెయ్యి వేసి చక్కగా కలిపి మనం ఒక గాజు సీసాలో పెట్టుకున్నాం అనుకోండి, నెల రోజుల పాటు చక్కగా మనము అన్నంలో వేసుకోవచ్చు. తర్వాత టిఫిన్స్లో ఇడ్లీ కానీ, దోశ కానీ, చపాతీ కానీ దేనిలోనైనా కూడా మనం వేసుకొని తినొచ్చండి. ఇది మన హెల్త్కి చాలా చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఒక ముద్దలోకి తినొచ్చు మనము. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.